సాయి గారు ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ అమెరికాని ఒక ఊపు ఊపేస్తుంది. అయితే జాగ్రత్తగా గమనిస్తే ఆ నగరాలన్నీ కూడా డెమోక్రట్లు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే ఆ స్పష్టమైన విభజన వచ్చేసింది రిపబ్లికన్స్కి డెమోక్రట్స్కి. అలాగని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా డెమోక్రట్సే కాదు, రిపబ్లికన్స్ కూడా ఉన్నారు అందులో. అంటే ఆ పార్టీ మద్దతుదారులు, మనం ఇందాక అనుకున్న మగా మద్దతుదారులు కూడా ఉన్నారు అందులో. యుద్ధం వద్దు, మనం తప్పు చేస్తున్నాం అనే ఒక మెసేజ్ని బలంగా అమెరికా పౌర సమాజం బయట ప్రపంచానికి పంపించాలనుకుంటుందా? ఇందులో ఫస్ట్ అసలు బేసికల్లీ ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధం మాత్రమే కాదు, అనేక అంశాలతోటి డొనాల్డ్ ట్రంప్ పైన వ్యతిరేకత పెరుగుతుందన్న ఆ, అనేక సర్వే రిపోర్ట్స్ మనకు వస్తున్నాయి. చాలా మంది అప్రూవల్ రేటింగ్స్ అంటారు కదా, మేజర్గా అమెరికాలో ఎక్కువ అప్రూవల్ రేటింగ్స్ది బాగా నడుస్తుంది. మిగతా దేశాల్లో కంటే కూడా యుఎస్లో ఏంటంటే పర్టికులర్లీ ఆ డొనాల్డ్ ట్రంప్ లేదా ఇట్లా ఏ అధ్యక్షుడైనా సరే అతను తీసుకునే ప్రతి నిర్ణయం మీద ఒక పోల్ నిర్వహిస్తారు. దాదాపుగా పెద్ద నిర్ణయాలు ఏమున్నా కానీ ఏదో ఒకటి, ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం మీద అమెరికా ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక సర్వే నిర్వహించడం అనేది ఆనవాయితీ. ప్రతి ఏదో మీడియా అవుట్లెట్స్ దగ్గర నుంచి అందరూ నిర్వహిస్తూ ఉంటారు. సో దాంట్లో వచ్చేటువంటి వాటిని ఆధారంగా చేసుకుని అప్రూవల్ రేటింగ్స్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళ డిబేట్స్ కానివ్వండి, వాళ్ళ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా అంటే ఒక ఒపీనియన్ బిల్డింగ్ యాక్టివిటీ అనేది విపరీతంగా జరుగుతూ ఉంటుంది. సో ఆ ఒపీనియన్స్ నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారనే ఒపీనియన్ నుంచి ఒక నెరేటివ్ బిల్డ్ అవుతుంది. ఆ నెరేటివ్ నుంచి ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ నుంచి అధికార అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అనేది నిర్ణయం అవుతుంది. అందులో చాలా అంశాలు ఉంటాయి. ఫస్ట్ బేసికలీ ఇప్పుడు మనం చూస్తే అక్కడ అమెరికాలో నో కింగ్స్ ప్రొటెస్ట్ అనో జరుగుతోంది. నో కింగ్ అంటే ఏంటి అసలు? రాజులకు తావు లేదు అనే ఒక భావన. అథారిటేరియన్ రెజ్యూమ్ అంటారు వాళ్ళు. అంటే బేసికలీ రాచరికం నుంచి వచ్చినటువంటి ఒక అథారిటేరియన్, లేకపోతే డిక్టేటర్షిప్, లేకపోతే నియంతృత్వ ధోరణి, నిరంకుశ పాలన, ఇట్లాంటి ఆటోక్రటిక్ సొసైటీ, అట్లాంటి ఒక మాటల నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు బేసికలీ డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఒక కింగ్ లాగా వ్యవహరిస్తున్నాడు. డెమోక్రటిక్ ప్రాసెస్లో లేడు, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా లేడు. ఒక ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాము, అట్లాంటిది ఈయన ఒక రాజులాగా, ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తున్నాడు అనే అంశాన్ని బేస్ చేసుకుని నో కింగ్స్ ప్రొటెస్ట్ అనే పేరిట ఇప్పుడు ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. సరే, ఇది మొదలుపెట్టింది డెమోక్రాట్సే. అంటే అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ కి వ్యవహార శైలికి వ్యతిరేకంగా, అంటే ఇప్పుడు టారిఫ్స్ విషయంలో కావచ్చు, ఈవెన్ ఎప్స్టైన్ ఫైల్స్ విషయంలో కావచ్చు. ఎప్స్టైన్ ఫైల్స్ విషయంలో కూడా నిజానికి ఎప్స్టైన్ ఫైల్స్ బయటకు వచ్చిన తర్వాత, ఆ విజువల్స్ అవన్నీ బయటకు వచ్చిన తర్వాత, ఇమేజెస్ అవన్నీ చూస్తే డొనాల్డ్ ట్రంప్ చిన్న పిల్లలతో ఉన్న విజువల్స్, డొనాల్డ్ ట్రంప్ ఆ ఎప్స్టైన్ ఉదంతాల్లో ఇన్వాల్వ్ అయినటువంటి విజువల్స్ అవన్నీ వచ్చిన తర్వాత విపరీతంగా ప్రొటెస్ట్ జరిగాయి. దాన్ని నుండి డైవర్ట్ చేస్తూనే ఈయన ఇరాన్ మీద యుద్ధం చేశాడనే అభిప్రాయం కూడా అందరికీ ఉంది. సో ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత మొత్తం అందరు ఇరాన్ మీద మాట్లాడుతున్నారు. ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఇవాళ అమెరికాలో ధరల పెరుగుదల విపరీతంగా కనబడుతోంది, అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది అక్కడ. అండ్ అది కాక ఈ గ్యాస్ ప్రైసెస్ తోటి వాటితోటి ఇబ్బంది వస్తుంది. అలైస్ ఎవరైతే అమెరికాకు దగ్గరగా ఉన్నటువంటి మిత్ర దేశాలు ఉన్నాయో వాళ్ళు ఎవరు సహకరించట్లేదు. అండ్ యూరోపియన్ దేశాలు పూర్తిగా దూరం ఉన్నాయి. కెనడా లాంటి దేశం దూరంగా కనబడుతోంది. సో ఇట్లాంటి టైంలో అండ్ అడ్వర్సరీస్ ఎవరైతే ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారో, ఇరాన్ ఏమో ఇవాళ సక్సెస్ఫుల్ గా కనబడుతోంది, వాళ్ళ అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంది, వాళ్ళ హార్మూజ్ జలసంధిని బ్లాక్ చేయగలిగారు. ఇవాళ అమెరికా పెయిన్ లోకి వెళ్తోంది. అమెరికాకి సంబంధించిన మేజర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పడిపోతుంది రోజు రోజుకి. F-35 కూలింది, F-16 కూలాయి, ఏవాక్స్ కూలింది. వాళ్ళ ఏవాక్స్ కూల్చేసామని చెప్తున్నారు. అట్ ద సేమ్ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పోతోంది. అంటే అమెరికాకి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే పోతున్నటువంటి పరిస్థితి. సో అందులో నుంచి ఒక ఆవేశము, ఆక్రోషంతో నో కింగ్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది. మీకు చూస్తే ఎక్కడెక్కడ జరుగుతున్నాయో చెప్తాను నేను. సుమారు 8 to 9 million పీపుల్ ఇందులో పాల్గొంటున్నారట. మార్చి 28 నుంచి ఆల్మోస్ట్ రోజు జరుగుతున్నాయి ఇవి. సో ఇది 3,300 ఈవెంట్స్ జరిగాయి అక్రాస్ 50 states. 3,300 ప్లేసెస్ లో నిరసనలు తెలిపారు. అందులో చూస్తే ఇరాన్ వార్ ఒకటి, అండ్ ఇప్పుడు ఇమిగ్రేషన్ కి సంబంధించి కూడా ఆయన ఒకటి తీసుకున్నాడు. చూసారా మీరు? అప్పుడు ICAని తీసుకొచ్చారు. ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళని వెనక్కి పంపిస్తామని డిపోర్టేషన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. దానికి వ్యతిరేకంగా అక్కడ లోకల్స్ విమర్శలు చేస్తున్నారు. ఆ నిరసనలు ఇంతకు ముందు ఉండేవి. ఇవి ఒక్కొక్కటి యాడ్ అయిపోయి వాళ్ళు ఇరాన్ వార్కి వచ్చేసరికి అది ఇంకొంచెం సీరియస్ అయిపోయినాయి. ఇంతకుముందు కేవలం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేస్తున్నారు, మెక్సికన్స్ చేస్తున్నారు, లేకపోతే వోక్ కల్చర్ కి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు, లిబరల్స్ చేస్తున్నారు అని అప్పుడు కప్పిపుచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దగ్గర నుంచి ఇవాళ ఎప్స్టీన్ ఫైల్స్ అయ్యేసరికి ఇదేదో డెమోక్రాట్స్ చేస్తున్నటువంటి మూవ్మెంట్ లాగా ఫస్ట్ చెప్పాడు.
ఇవాళ ఇరాన్ వరకు వచ్చేసరికి ఈవెన్ రిపబ్లికన్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. సో అందుకోసమే 8 to 9 million ప్రొటెస్టర్స్ ఇవాళ వీధుల్లోకి వచ్చారని మనకు అంచనా. అండ్ అది కాక న్యూయార్క్ సిటీలో అయితే 3,50,000 మంది అట, ఆల్మోస్ట్ 3,50,000 పైగా. బాస్టన్ లో 1,80,000 పైన, సెయింట్ పాల్లో లక్ష పైచిలకు నిరసనకారులు ఉన్నారు. సియాటెల్లో 90,000 నుంచి 1,00,000 మంది ఉన్నారట. వాషింగ్టన్ డీసీలో 1,00,000 పైచిలకు. ఇట్లా చాలా ప్రాంతాల్లో ఈ నిరసనకారులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నో కింగ్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ వరకు పక్కన పెడితే అసలు ఇరాన్ దీనిలో చేస్తున్నటువంటి ట్వీట్లు కూడా ఉన్నాయి. ఇరాన్ నుంచి వచ్చినటువంటి గాలిబాఫ్ వాళ్ళ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో అతని ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వాటి నుంచి వచ్చినటువంటి వార్తా కథనాలు ఏంటంటే ఆయన చెప్పిన మాట, వెల్కమ్ టు ద పార్టీ వి స్టార్టెడ్ 47 years ago. ట్వీట్ అది. నో కింగ్స్, దిస్ ఈస్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ అండ్ వి అప్రూవ్ దిస్ మెసేజ్ అని పెట్టాడు. అంటే మీకు అర్థం చేసుకుంటే 47 ఏళ్ల క్రితం షా ఆఫ్ ఇరాన్, అసలు రాజు, ఇరాన్ లో రాజరికానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ రెవల్యూషన్ ని బిల్డ్ చేసింది మేమే. నో కింగ్ అనే మాటని మేము చెప్పాము. అది ఇప్పుడు అమెరికాలో కూడా వచ్చింది. వెల్కమ్ టు ద పార్టీ అని ట్వీట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు కింగ్ లాగా వ్యవహరిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అనేది వాళ్ళ ఉద్దేశం. ఈవెన్ షా ఆఫ్ ఇరాన్ కొడుకు ఇప్పుడు రజా పెహ్లావి అమెరికాలోనే ఉన్నాడు. సో ఆయన పదే చెప్తున్నాడు, నేను రెడీగా ఉన్నాను ఇరాన్ ని పరిపాలించడానికి అని. సో ఈవెన్ రజా పహ్లావికి కూడా ఒక మెసేజ్. బట్ ఇరాన్ రెడీగా లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కి కక్కలేక మింగలేక అన్న పరిస్థితి వచ్చేసింది. అటు లోకల్ గానేమో నిరసనలు పెరుగుతూ ఉన్నాయి. సరే, వీటిని మొదట అంతా కూడా డెమోక్రాట్స్ చేస్తున్నటువంటి నిరసనలు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది డెమోక్రాట్లు లేకపోతే లిబరల్స్, వీళ్ళు ఈడియట్స్ లేకపోతే స్టూపిడ్స్, స్టూపిడిటీ, ఇట్లాంటి మాటలన్నీ వాడుతూ వచ్చాడు. సో కానీ ఇవాళ ఆ సెగ రిపబ్లికన్లకు కూడా తాకుతోంది. రిపబ్లికన్లకు కూడా ఇవాళ ఆ బాధ మొదలైంది. ఎందుకంటే సగటు అమెరికన్ సిటిజన్ కి రెగ్యులర్ గా జరిగేదానికంటే ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. అండ్ ఇరాన్ నిజంగానే థ్రెట్ ఉన్న దేశమా అంటే ఇవాళ అంత పెద్దగా కాదని రిపబ్లికన్సే చెప్తున్నటువంటి పరిస్థితి. జో కెంట్ లాంటి వాడు వాళ్ళ కీలకమైనటువంటి కౌంటర్ టెర్రరిజం కి సంబంధించినటువంటి చీఫ్ ఆయన. సో టెర్రరిజం కి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఒక విభాగానికి అధిపతి జో కెంట్ ఇరాన్ వల్ల ప్రమాదం లేదన్నాడు. ఆయన బయటకు యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. తులసి గబ్బార్డ్ అదే చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కి ఆయన మానసిక స్థితి మీద కూడా సమస్యలు వస్తున్నాయి అండ్ క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఆయన ప్రొటెస్ట్ ఇంకా క్యారీ అవుట్ సూచన కనిపిస్తుంది, ఇంకా క్యారీ అవుట్ అవుతున్నాయి, ఇవాళ కూడా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2-3 days నుంచి నడుస్తూనే ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇంకా దీని నుంచి ఎటు డైవర్ట్ చేస్తాడు? సో ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్స్ చూస్తూ ఉంటే మనము అంటే లాస్ట్ 1 year లో రెండోసారి ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత, ఫస్ట్ టర్మ్ లో డొనాల్డ్ ట్రంప్ కి, సెకండ్ టర్మ్ లో డొనాల్డ్ ట్రంప్ కి పూర్తి వ్యత్యాసం కనబడుతోంది. అండ్ వ్యత్యాసం మాత్రమే కాదు, అండ్ సరే ఓకే, అమెరికన్ సిటిజన్స్ కోసం కొన్ని సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే పర్వాలేదు. కానీ ఆయన మిత్ర దేశాలన్నింటినీ దూరం చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. లిటరల్ గా మాట్లాడితే ఆయనకి ఇంతకుముందు అంతో ఇంత సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారత్ లాంటి దేశం నుంచో సపోర్ట్ ఉండేది. భారత్ ఆయన దూరం చేసుకున్నాడు. సో భారతీయుల్ని పూర్తిగా ఫ్రెండ్ నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ దాకా వచ్చేసారు. ఆబ్వియస్లీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మన పాకిస్తాన్ దగ్గరే ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, అంతకుముందు ఆయన చైనాతో ప్రాబ్లం ఉండేది, రైట్? ఇప్పుడు చైనాని ఆయన ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు. నిజంగానే కొన్ని ఎంచుకున్న సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్వి, చాలా పర్ఫెక్ట్. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి కొన్ని యూనివర్సిటీస్కి చైనా ఫండ్ చేస్తోంది. ఆ చైనా ఫండ్ చేసి చైనాకు సంబంధించినటువంటి ఫండింగ్ తోటి అక్కడ రీసెర్చ్ జరిగితే ఆ రీసెర్చ్ నుంచి వచ్చినటువంటి ఆ మేజర్ డెవలప్మెంట్స్ అవన్నింటినీ కూడా చైనా తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు చైనీస్ చాలా మంది ఇక్కడ వచ్చి అమెరికన్ టెక్నాలజీని కాపీ కొట్టి తీసుకెళ్లి చైనాలో ఇంప్లిమెంట్ చేస్తున్న దాఖలాలు అనేకం. వీటిని డొనాల్డ్ ట్రంప్ గుర్తించాడు అండ్ ఆ యూనివర్సిటీస్కి ఫండింగ్ ఆపాడు, వాటిని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్, దాన్ని కాదనలేం. కానీ అట్ ద సేమ్ టైం అదే టైంలో అసలు అంటే ఆయన ఏం చేశాడంటే ఒకసారి ఒక యుద్ధం చేయాలండి, ఒక ఫ్రంట్లో ఒక యుద్ధం చేయడం ఈజీ. కానీ ఆయన అన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేశాడు, ఒక 10 fronts ఓపెన్ చేశాడు. ఒకవైపు ఇల్లీగల్ డిపోర్టేషన్ అంటాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద మాట్లాడతాడు. రెండో వైపు ఇప్పుడు ఈ ఆయిల్ క్రైసిస్ క్రియేట్ చేశాడు. మూడో వైపు అటు ట్రేడ్ టారిఫ్స్ తీసుకొచ్చాడు. ఓకే, నాలుగో వైపు ఎంప్లాయ్మెంట్, వీటిల్లో దాని పేరేంటి H1B వీసాలు, ఇట్లాంటి వాటి మీద రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చాడు.
ఓకే, ఇట్లా రకరకాల అంశాలను ఒకటేసారి అన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేసి యుద్ధం చేస్తూ ఉంటే ఎవరు నీతో ఉంటారు? అంతే కదా. అలైస్ లేరు ఇవాళ. నేటో దేశాలు దూరం అయిపోతున్న పరిస్థితి. నేటోని తిట్టావు నువ్వు, యునైటెడ్ నేషన్స్ ని తిట్టావు, డబ్ల్యూహెచ్ఓని తిట్టావు, డబ్ల్యూహెచ్ఓకి నిధులు ఇవ్వనన్నావు, ఇవ్వకు, ఓకే అయిపోయింది. బట్ అట్లీస్ట్ యుఎస్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ నువ్వేం ప్రిజర్వ్ చేస్తున్నావు? ఏవి నువ్వు కాపాడుతున్నావు? పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ అమెరికాలో ఏంటి ఈయన వ్యవహారం ఏంటి అనేది. ఎగ్జాక్ట్లీ పర్యవసానాలే సో ఇవన్నీ. ఇదంతా ఏంటంటే ఒక తను అనుకున్నది తాను చేయడం కోసం ఒక ఈగోకి వెళ్ళి తను మాట్లాడిన దాన్ని తానే కాంట్రడిక్ట్ చేసుకోవటం. నిజంగా ఆయన మీడియాతో ఇంతగా మాట్లాడేది కాదు ఇంతకు ముందు, ఫస్ట్ టర్మ్ ఉన్నప్పుడు. సెకండ్ టర్మ్ లోకి వచ్చాక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన మీడియాలోనే ఉంటున్నాడు, సోషల్ మీడియాలోనే ఆయన మాటలన్నీ నడుస్తున్నాయి. ఆయన అప్పుడే నేను కొన్ని చెప్తాను మీకు ఇప్పుడు, నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఆయన మాట్లాడింది ఆయన్నే కాంట్రడిక్ట్ చేస్తున్నటువంటి దాఖలాలు ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. సాయి గారు, ట్రంప్ మానసిక పరిస్థితి ఏంటి? ఆయనతో ఆయనే మాట్లాడేసుకుంటున్నాడా? ఎందుకంటే ఈ డౌట్ వచ్చేస్తుంది మనకి. సినిమాలో ఈ క్యారెక్టర్స్ వస్తుంటే ఎవరైనా హీరో నిద్రపోతుంటే నిద్రపోతున్న హీరోలోంచి ఒక హీరో బయటకు వచ్చి ఈయనతో మాట్లాడటం, ఇవన్నీ ఇద్దరు మిత్రుల దగ్గర నుంచి చూస్తున్నాం, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి. ఇప్పుడు ఆ సినిమాలు కనిపిస్తున్నాయి ట్రంప్ని చూస్తుంటే. ఏమన్నా అంటే సైకలాజికల్గా ఆయనకి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? డాక్టర్స్ మొన్న మధ్య ఆయన ఫ్లైట్ దిగుతుండగా తూలిపడిపోవటం, ఇవన్నీ ఆయన ఆరోగ్య పరిస్థితి మీద వచ్చింది. ఇప్పుడు మానసిక స్థితి మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. నాట్ వెల్ ఆయన అంటే ఆయన ఎట్లా ఇప్పుడు యాక్చువల్లీ నిజంగానే డొనాల్డ్ ట్రంప్ ఆయనకి మీడియా మీద ఒక రకంగా చెప్పాలంటే న్యూయార్క్ టైమ్స్, సిఎన్ఎన్ ఇట్లాంటి ఏవైతే డెమోక్రాట్లను సపోర్ట్ చేసేటువంటి మీడియా అవుట్లెట్స్ మీద ఆయన విపరీతమైన కోపం ఉంటుంది ఆయనకి. కోపం మాత్రమే కాదు, అది ఒక రకమైన పగ కూడా ఉంటుంది ఆయనకి. సో ఈ పత్రికలు వీటన్నిటినీ కూడా ఆయన ఎట్లా డిస్ట్రాయ్ చేయాలన్నట్టుగానే ఆలోచిస్తాడు. ఆయన పదే పదే చెప్తాడు కూడా. సిఎన్ఎన్లో వచ్చింది, సిఎన్ఎన్కి ఏం క్రెడిబిలిటీ ఉందని మాట్లాడేస్తాడు డైరెక్ట్గానే. ఆయనకి అంటే జనరల్గానే ఒక ఫిల్టర్ అనేది లేదు. ఆయన ఏం అనుకుంటాడో అది చెప్పేస్తాడు. దానికి ఎక్కడ అంటే మామూలుగా ఒక వ్యక్తి మాట్లాడడం వేరు, అంటే ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఇంకోటి ఇవన్నీ మాట్లాడతారు. కానీ ముక్కుసూటిగా మాట్లాడడం అనేది నిజానికి మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితులు, అది కూడా అమెరికా లాంటి దేశానికి అసలు తగదు. వాళ్ళు జనం అంగీకరించకపోయినా ఒక అగ్రరాజ్యంగా అది దానికి ఒక పేరు ఉంది. అవును, మరి ఆ సీట్లో కూర్చున్నాడు, దాని డెకోరం కాపాడాలి కదా. అండ్ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ చెప్తాను సార్. ఎటువంటి వాళ్ళు కూర్చున్నారు సార్ ఆ సీట్? చాలా గొప్ప కవరింగ్ పర్సనాలిటీస్ అవును కూర్చున్నారు, ప్రెసిడెంట్స్ కదా సార్. దానికి మరి ఆ సీటుకి శాంక్టిటీ పెరుగుతూ వచ్చింది నాళ్ళు. సరే, గడిచిన కొంతకాలం ఈయన మరీ ఇంతగా దిగజార్చడానికి కారణం ఆయన మానసిక స్థితి అంటారు. మానసిక స్థితే నాకైతే అట్లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ వార్ విషయంలో నేను చెప్తున్నది ఏంటంటే, మేము నెగోషియేషన్స్ చేస్తున్నాం ఇరాన్తో అంటాడు. ఎవరితో నెగోషియేషన్ చేస్తున్నారు మీరు అడిగితే దెర్ ఇస్ నో ఆన్సర్. ఓకే, వాళ్ళేమో అసలు ఎవరైనా నెగోషియేట్ చేస్తున్నారు అంటే అసలు మేము ఎవరితో నెగోషియేట్ చేయట్లేదు మేము అని వాళ్ళు చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఒకవేళ నెగోషియేషన్స్ చేస్తున్నామని అనుకుందాం, ఇరాన్ అబద్ధమే చెప్తుంది అనుకుందాం, మరి నువ్వు ఎందుకు మళ్ళీ దాడులు చేస్తున్నావు? ఆయనే చెప్తాడు, నెగోషియేషన్స్ చేస్తున్నాము మేము, చాలా బాగా నెగోషియేషన్స్ నడుస్తున్నాయి, ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయి, చాలా పాజిటివ్గా జరుగుతున్నాయి అని చెబుతూనే మేము ఇవాళ 5,000 స్ట్రైకులు చేసాం, 3,000 స్ట్రైక్స్ చేసాం, అక్కడ స్ట్రైక్ చేయడానికి ఏమీ లేదు అని అంటాడు. రెండో పాయింట్, సో అక్కడ నిజంగానే నేను 5 రోజులో 10 రోజులో నేను విరామం ఇచ్చాను. ఫస్ట్ 48 గంటలు అన్నాడు, తర్వాత 5 రోజులు అన్నాడు, తర్వాత 10 రోజులు అన్నాడు. సో ఇప్పుడు 10 రోజులు అన్నావు, ఇక్కడ 10 రోజుల వరకు మేము అసలు కొంచెం విరామం ప్రకటించాను అని చెప్పావు. మళ్ళీ నెక్స్ట్ డేనే ఎందుకు దాడులు జరుగుతాయి? ఇంకోవైపు ఖర్గ్ నేను ఆక్యుపై చేసుకుంటారే, అదే ట్వీట్ లో ఇంకో మాట మాట్లాడతాడు. ఒకటే మళ్ళీ ఆయన ఏదో ఇవాళ మాట్లాడి రేపు పొద్దున ఇంకో దాంట్లో మాట్లాడడానికి కాదు. ఆయన ఎయిర్ ఫోర్స్ 1లో ట్రావెల్ చేస్తూ మీడియాతో మాట్లాడిన దాంట్లోనే ఆయన మాట్లాడిందో చెప్తాను నేను మీకు. ఆయన ఒబామా డీల్ని కోట్ చేశాడు. ఇంతకుముందు ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్తో డీల్ చేసుకున్నాడు, అది చాలా దారుణమైన డీల్, దానివల్ల అసలు ఎటువంటి ఉపయోగం లేదు, అది చాలా అట్లాంటి డీల్ ఎప్పుడు నేను చూడలేదు అమెరికన్ చరిత్రలో అని చెప్పాడు. చెప్పేసి ఆ డీల్ని నేను వచ్చిన తర్వాత నేను తీసేశాను, స్క్రాప్ చేశాను అన్నాడు. స్క్రాప్ చేసిన తర్వాత వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నారు, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటూ ఉంటే మేము B-2 బాంబర్స్ వేసి కొట్టాము, మొత్తం న్యూక్లియర్ ఆర్సెనల్ వాళ్ళదంతా లేకుండా చేశాము అన్నాడు. అక్కడికి అయిపోయింది కదా. నువ్వు న్యూక్లియర్ వెపన్స్ మీద నువ్వు చేయకుండా B-2 బాంబర్స్ కొట్టావు, అది లాస్ట్ ఇయర్ జరిగింది B-2 బాంబర్స్ దాడి, రైట్, కొట్టాను అన్నావు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు యుద్ధం చేస్తున్నావు?
మళ్ళీ ఇమీడియట్లీ ఆయన అంటాడు అదే వాక్యం కంటిన్యూయేషన్ లోనే ఇంకో వాక్యం ఏంటంటే ఇప్పుడు మేము యుద్ధం చేస్తున్నాం వాళ్ళ మీద, ఎక్కువ వ్యవధి కూడా తీసుకోడు. వ్యవధి కూడా లేదు అదే స్టేట్మెంట్ లో. మళ్ళీ నేను యుద్ధం ఇప్పుడు వీళ్ళ మీద దాడి చేస్తున్నాను, మరి న్యూక్లియర్ అంతా పోయిందన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? వెంటనే మళ్ళీ ఆ మాట. అసలు నాకు వీటన్నిటికి మించి నాకు ఇంకో డౌట్, ఆయనకు అంత టైం ఆ సోషల్ మీడియా మీద కూర్చునేంత టైం ఎక్కడుంది? ఆయనకు అదొకటే చేస్తున్నాడు ఆయన పని. వేరే ఏం నాకు చేయట్లేదు. అనిపిస్తుంది అయితే అదే. ఆయన మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే ఫస్ట్ ఒబామా డీల్ వేస్ట్ అన్నాడు, ఎందుకు పనికిరాదు, నేను ఆ డీల్ ని తీసేశాను, టర్మినేట్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటున్నారు కాబట్టి వాటి మీద నేను దాడి చేశాను B2 బాంబర్స్ తోటి, ఇక్కడ వరకు అయిపోయింది. మళ్ళీ వెంటనే నెక్స్ట్ అదే స్టేట్మెంట్ లో కంటిన్యూటీలో ఇంకో సెంటెన్స్ ఏంటంటే అది అయిపోయిన వెంటనే లేదు అసలు ఇప్పుడు మేము దాడులు చేస్తున్నాం వాళ్ళ మీద, మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ చేసుకుంటున్నారనే ఉద్దేశంతో ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, న్యూక్లియర్ వెపన్స్ తీసేసాను అన్నప్పుడు, మరి ఇప్పుడు చేస్తున్నావు రైట్. ఇప్పుడు చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ ఏమంటాడు సార్, మేము డీల్ చేసుకుంటాం మళ్ళీ ఇరాన్తో అంటాడు. ఒబామా చేసుకున్నా అసలు డీలే కుదరదు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు నేను డీల్ చేసుకుంటానంటాడు. అంటే నువ్వు డీల్ చేసుకునేది ఏమైనా సూపర్ డీలా? పోనీ ఎట్లా ఏ డీల్ చేద్దాం అనుకుంటున్నావు? మీరు 15 పాయింట్ ఫార్ములా పంపించారు, ఆ 15 పాయింట్ ఫార్ములాని పూర్తిగా ఇరాన్ తిరస్కరించింది. ఇరాన్ ఒక 5 డిమాండ్లు పెట్టింది, దాని మీద ఏమైనా మాట్లాడతాడంటే అదే మాట్లాడు మళ్ళీ. ఓకే, సో అంతే ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ అండ్ అట్ ద సేమ్ టైం నాకు అనిపిస్తుంది సైకాలజీలో ఎప్పుడు చెప్తుంటారు, ఏదైనా ఒక నాయకుడు పదే ఒక విషయం మీద మాట్లాడడానికి ట్రై చేస్తుంటే, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినా, లేకపోతే ఎక్కువ దాని గురించే ప్రస్తావిస్తూ ఉన్నా, లేకపోతే ఇంకా దాన్ని ఏదో ప్రచారం చేస్తూ దాన్ని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నా, మీడియా ముందు కానీ మామూలుగా ప్రజల ముందు కానీ ఒకే విషయాన్ని ఆయన ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడంటే దెర్ మస్ట్ బి సంథింగ్ రాంగ్. సైకాలజీలో చెప్తూ ఉంటారు మామూలుగా లీడర్షిప్ క్వాలిటీస్లో ఏముంటాయంటే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం ఇంపార్టెంట్. ఎక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి, మాట్లాడిన దానికి వెయిట్ ఉందా లేదా అనేది నిర్ధారించుకుంటూ ఒక లీడర్ సాగాలి. ఇప్పుడు ఈయన మాట్లాడిన దాంట్లో ఆయనకే అర్థం కావట్లేదు, కర్గై ల్యాండ్ నాకు తీసుకోవాలని ఉంది అని అంటాడు. కర్గై ల్యాండ్ నీకు తీసుకోవాలని ఉంది అని అంటూనే ఇంకోవైపు చర్చలు జరుపుతున్నామంటాడు. ఇంకో అసలు చాలా సరదాగా చాలా ఫన్నీగా అనిపించిన విషయం ఏంటంటే, ఇరాన్తో మేము నెగోషియేషన్స్ చేస్తున్నాము, ఇరాన్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మాకు వాళ్ళ మాకు అమెరికాకు సంబంధించినటువంటి షిప్స్ ఒక 8 షిప్స్ ని గిఫ్ట్ గా ఇచ్చింది అని అంటాడు. షిప్స్ ని వదిలేసింది, హార్బర్స్ నుంచి వదిలేసింది. టోల్ ఫీజు కూడా ఫస్ట్ 8 అన్నాడు, తర్వాత 10 అన్నాడు, ఆ తర్వాత 20 షిప్స్ వస్తున్నాయి మాకు అన్నాడు. 20 షిప్స్ అసలు బిగ్ బోట్స్ వస్తున్నాయి మాకు అని అన్నాడు ఆయిల్ తోటి. ఓకే, ఇరాన్ పంపిస్తుంది అని అన్నావు. మళ్ళీ ఇంకో సందర్భంలో ఆయన్నే అంటాడు, ఏమంటాడే, హర్ముజ్ స్ట్రైట్ ని మేము ఓపెన్ చేస్తామంటాడు. హర్ముజ్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయితేనే కదా మీకు వచ్చినాయి. ఇరాన్ కనుక మీకు 20 బోట్స్ ఆఫ్ ఆయిల్ ని గిఫ్ట్ చేస్తున్నట్లయితే కనుక, మీకు వదిలేస్తున్నట్లయితే కనుక, మళ్ళీ హార్ముజ్ స్ట్రైట్ ని ఓపెన్ చేయడం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో మీరు డైరెక్ట్ గా ఇరాన్ తో ఓకే అయినట్టే కదా. 20 షిప్స్ వచ్చాయా? మరి ఎక్కడికి వచ్చాయి? దానికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అమెరికన్ షిప్స్ ఏమైనా వచ్చినట్టుగా ఎవరైనా నిజమే అన్నారా? వాళ్ళు నిజానికి చెప్పాలంటే పాకిస్తాన్ షిప్స్ ఏవో పాకిస్తాన్ ఫ్లాగ్ పెట్టుకొని బయటకు వచ్చారట. అవి అమెరికన్ షిప్స్ అని చెప్పేసి పాకిస్తాన్ ఫ్లాగ్ తో వచ్చాయని ఇదే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. పాకిస్తాన్ ఫ్లాగ్ తో బయటకు వచ్చాయి, కాకపోతే మాకు గిఫ్ట్ చేసింది అన్నాడు. గిఫ్ట్ చేసేదే అయితే పాకిస్తాన్ ఫ్లాగ్ తో ఎందుకు వచ్చాయి? మీ ఫ్లాగ్ తో రావచ్చు. అంటే నువ్వు దొంగతనంగా తీసుకొచ్చావా? ఒకవేళ నువ్వు దొంగతనంగా అమెరికా షిప్ ని పాకిస్తాన్ ఫ్లాగ్ వేసుకొని తీసుకొచ్చావనంటే నీ వీక్నెస్ అర్థమవుతుంది కదా, మీ బలహీనత మీరే చెప్తున్నారు కదా. సో మళ్ళీ హార్ముజ్ ఓపెన్ అయిపోయింది, అదికేం ప్రాబ్లం లేదు అని అంటాడు. సో మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు కావాలనుకుంటే ఇప్పుడు 5 నిమిషాల్లో నేను కర్గై ల్యాండ్ తీసుకోవచ్చు అని అంటాడు. 5 నిమిషాల్లో తీసుకోవచ్చు అనే భావన ఎవరన్నా ఏ ఆర్మీ ఆఫీసర్ అని చెప్పగలుగుతున్నాడా? ఎవరు చెప్పలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ అమెరికాకు సంబంధించిన పెంటగాన్ లో పనిచేసిన కీలక నాయకులు ఎవరు కూడా, కీలక అధికారులు ఎవరు కూడా ఒక 24 గంటల్లోనో 48 గంటల్లోనో ఈజీగా కర్గిని తీసుకోవచ్చు అని చెప్పలేరు. డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ ఎగ్జిట్ చెప్పుండేవాడుగా. ఆయనకన్నా అంటే రక్షణ వ్యవహారాల మీద ఆయనకున్న అథారిటీ అలాంటిది, ఆయన చెప్పుండాలి కదా, ఆయన చెప్పలేదు. ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా? అసలు అదే ఇప్పుడు అంటే ట్రంప్ మానసిక స్థితి మీద నిజంగానే మీరు అంటే ట్రంప్ ఇంతకు ముందు జో బైడెన్ విషయంలో ఉండేది ఇది. జో బైడెన్ అప్పటికప్పుడే అన్ని మర్చిపోయేవాడు. అమెరికా ఫేటో మరేందో అర్థం కావట్లేదు, కానీ అమెరికా ప్రెసిడెంట్ అందరికీ కూడా ఇట్లాగే వ్యవహరిస్తారేమో మనకు తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తుంటే అనిపిస్తుంది. ఒక 2-3 దశాబ్దాలుగా జో బైడెన్ లాస్ట్ ఆయన జో బైడెన్ టర్మ్ లో అదే కదా ప్రాబ్లం. ఆయన హలో ఇచ్చేవాడు ఎవరికో తెలియదు, ఆయన ఎవరో గుర్తు పెట్టేవాడు కాదు చాలా మందిని. అప్పుడే సడన్ గా సైలెంట్ అయిపోయాడు. ఆయన మీద చాలా వీడియోస్ ఉంటాయి మీరు చూస్తే, ఆయనకు అల్జిమస్ ఉందని, ఆయన అసలు మర్చిపోతున్నాడని, ఎవరితో మాట్లాడాలో తెలియట్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు.
ఈవెన్ ఆమె కమలా హ్యారిస్ హావభావాలు, ఆమె ప్రెసిడెన్షియల్ డిబేట్స్ లో ఆమె మాట్లాడిన మాటలు, ఆమెకు అసలు బేసిక్స్ కూడా తెలియని విధానాలు, డ్రోన్ టెక్నాలజీ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆమె డంబ్ ఐడియాస్ చెప్పుకుంటూ వచ్చేది కమలా హ్యారిస్. అమెరికాకి ప్రెసిడెన్షియల్ రేస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ. ఓకే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే అసలు ఆయన మాట్లాడింది ఆయనే కాంట్రాడిక్ట్ చేసుకుంటూ చాలా సార్లు అవకాశం ఇవ్వడు, ఆయన కాంట్రాక్ట్ చేసుకో. అండ్ ఇప్పుడు నిజంగా ఇట్లాంటి టైంలో బాధ ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించినటువంటి కీ ఉంటుందండి. అంటే వాళ్ళ చేతిలో ఉంటాయి ఆ పాస్కోడ్స్ అవన్నీ. అంటే అక్కడ అగ్రరాజ్యపు న్యూక్లియర్ వెపన్స్ కలిగినటువంటి అగ్రరాజ్యపు అధినేత చేతిలో ఈ ప్రపంచం అంతా ఉంటది. ఒక్కసారి గనక సార్ మనం గమనిస్తే అగ్రరాజ్యాల్లో రష్యా, చైనా చూడండి ఎంత స్టేబుల్ గా ఉంటారు వాళ్ళు మాట్లాడేప్పుడు. జీ జిన్పింగ్ కావచ్చు, లేకపోతే పుతిన్ కావచ్చు. పుతిన్ అయితే కాన్ఫిడెంట్ గా ఉంటారు ఆయన మాట్లాడేప్పుడు. జీ జిన్పింగ్ కూడా అంతే. అలా ఉండాలి కదా అమెరికా ప్రెసిడెంట్ కూడా. నరేంద్ర మోదీ గారండి అసలు ఇన్ని రోజుల నుంచి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఒక్క మాట ఆయన ఇప్పుడు లాస్ట్ 1 year లో డొనాల్డ్ ట్రంప్ కొన్ని వందల సార్లు మాట్లాడాడు. పదుల సార్లు ఆయన ఇండియాని అవమానిస్తూ మాట్లాడాడు, ఇంకోటి చేశాడు. వీళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, అదెందుకు ఇదెందుకు అంటారు, కానీ అసలు అక్కర్లేదు సార్. డిప్లొమాటిక్ ఫ్రేమ్వర్క్ లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎందుకు రెస్పాండ్ అవ్వాలి అనే కారణాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, దాన్ని బట్టే పోతారు ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు. మనకు ఆ విజ్ఞత ఉంది, మన నాయకుడికి ఆ విజ్ఞత ఉంది. ఉండాల్సిన విజ్ఞత లోపించింది ట్రంప్కి అక్కడ. మరి దీనికి ఏమన్నా ఈ వారం 15 రోజులు ఆయనకి అంటే బహుశా ట్రంప్కు వచ్చిన దాని వ్యాధంలేమో ఆ సిమ్టమ్స్కి చికిత్స లేదేమో, నివారణ ఒక్కటే మార్గం. కరెక్ట్, రైట్.